ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం ఢిల్లీలోని భారత మండపంలో జరగనున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన రైసినా డైలాగ్ 11వ ఎడిషన్ ముగింపు సదస్సుకు హాజరు కాబోతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు భారత విదేశీ వ్యవహారాల శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ప్రపంచ స్థాయి మేధో మదన వేదికపై ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో పాటు 110 దేశాలకు చెందిన దాదాపు 2700 మంది ప్రతినిధులు పాల్గొబోతున్నారు. ఈ వేదికపై సాంకేతికత, సుపరిపాలన, భవిష్యత్ అనే అంశాలపై కీలక ఉపన్యాసం చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా ఏపీలో అమలు చేస్తోన్న రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత విధాన నిర్ణయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా ప్రజలకు అందుతోన్న మెరుగైన పౌర సేవల గురించి ప్రపంచ దేశాలకు వివరించనున్నారు. భౌగోళిక, రాజకీయాలు, ఆర్థిక అంశాలపై అంతర్జాతీయ మేధావులతో తన ఆలోచనలను పంచుకోనున్నారు సీఎం. పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రంగాల నిపుణులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి ఉండవల్లి నివాసానికి చేరుకునున్నారు సీఎం చంద్రబాబు.